అందరికీ నమస్కారం అండి. మాది కాశీబుగ్గ ప్రాజెక్ట్ వజ్రపుత్తూరు మండలం ఒక్కపల్లి సెక్టర్ ఎమ్గడూరు అంగన్వాడీ సెంటర్. నా పేరు శాంతి అండి. మా అంగన్వాడీ హెల్పర్ పేరు అందరికీ నమస్కారం అండి. నా పేరు జోగి లక్ష్మీబాయ్, ఎమ్గడూరు అంగన్వాడీ హెల్పర్ అండి. సంసిద్ధత ఉత్సవం అనేది జరుపుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్ డే మా అంగన్వాడీ సెంటర్లో సెలబ్రేషన్ ఇవాళ జరుగుతుందండి. ఈ పిల్లల్ని మా పిల్లల్ని అంటే 5+ పిల్లల్ని మా ఎలిమెంటరీ స్కూల్కి ఈరోజు పంపిస్తున్నాము. అలాగే పెద్దలకి, నెక్స్ట్ తల్లులకి, పిల్లలకి, అందరికీ గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలందరికీ ఆహ్వానించడం అనేది జరిగిందండి. అలాగే మాకు ఇక్కడ లబ్ధిదారులు మా సెంటర్ బోర్డుని ఇక్కడ పెట్టించుకున్నామండి. అలాగే అంగన్వాడీ టీచర్ పేరు, హెల్పర్ పేరు, సూపర్వైజర్ మేడం గారు యులత గారు, అలాగే ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడం గారు కే పార్వతి గారు, నేమ్స్ బోర్డు అనేది ఇలా మేము పెట్టుకోవడం అంటూ జరిగిందండి. అలాగే ఇక్కడ మేము ఉచిత అత్యవసర హెల్ప్లైన్స్ నెంబర్స్ని కూడా మేము ఇక్కడ చార్ట్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇక్కడ లబ్ధిదారుల నేమ్స్ అన్నీ ఇక్కడ మేము ఇలాగా యాడ్ చేసుకున్నాము. అలాగే పిల్లల్ని మా ప్రీ స్కూల్ని ఆకట్టుకునే విధంగా వెల్కమ్ బోర్డు అనేది చార్ట్ అనేది మేము ఇక్కడ TLMs ద్వారా సెట్ చేసుకున్నామండి. పిల్లలు వచ్చిన వెంటనే వీళ్ళకు ఏదైతే వాళ్ళకు ఇష్టమో అది లైక్ చేస్తారు. అలాగా పిల్లలతో మేము టీచర్ అయినా హెల్పర్ అయినా వీటితో పిల్లలకి మూమెంట్ చేసి మా అంగన్వాడీ సెంటర్ లోపలికి వెల్కమ్ చేయడం అవుతుందండి. అలా వెల్కమ్ బోర్డు అనేది మేము పెట్టేసుకున్నాము. అలాగే మేము పిల్లలతో ఏ యాక్టివిటీస్ అయితే చేసామో పేరెంట్స్ పిల్లలతో అలాగా ఇక్కడ ఫొటోస్ అన్నీ మేము ఇలా యాడ్ చేసుకున్నామండి. అలాగే మేము చేసే ప్రతి అంటే కొన్నిటి వాటిని మేము ప్రెస్ వాళ్ళకి ఇస్తుంటే ప్రెస్ వాళ్ళు పేపర్కి ఇస్తే అవి మేము పిక్కులు తీసి అనేవి ఇలా మేము కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవడం అయితే జరిగిందండి. అలాగే ఈరోజు మాకు ఈ సంసిద్ధత ఉత్సవానికి ఇలా అన్ని TLMs ద్వారాగా ప్రదర్శించడం అనేది ఇక్కడ జరిగిందండి. ఇవన్నీ మేము తయారు చేసిన TLMs అని. అలాగే ఇక్కడ 5 అభివృద్ధుల కోసం అయితే మేము పెట్టిస్తున్నాము. శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, భాషాభివృద్ధి, అలాగే సాంస్కృతిక అభివృద్ధి, గణితాభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధి అనేది పెట్టించుకున్నాము. ఇలా అభివృద్ధులు అలాగే మా పిల్లలు శారీరకంగా అభివృద్ధి చేసే మట్టితో బొమ్మలు, అలాగే పడవలు, అలాగే విసనకర్రలు, అలాగే బాల్స్తో బాల్ని పైకి ఎగరేయడం ఇలాంటివి పిల్లలతో తయారు చేయించడం జరిగినది. అలాగే మేధాభివృద్ధిలో ఇదిగో నెమల ఆకారము మేము వేపించి వానికి ఏంటంటే TLMs ద్వారాగా అక్కడ లెటర్స్, వర్డ్స్ అనేవి రాయడం జరిగినది. అలాగే ఇక్కడ భాషాభివృద్ధి అండి. భాషాభివృద్ధిలో మేము ఇలాగా తయారు చేసుకున్నవి, అలాగే మేము ఇక్కడ ఇలా కొన్ని చేసుకుంటూ ఇవేంటనేసి వాళ్ళకి పరిచయం చేయడము. నెక్స్ట్ చిన్నది నుండి ఇలా తయారు చేసుకుని పెట్టేసుకున్నామండి బజార్ కోసం అనేసి. భాషాభివృద్ధిలోనూ వాళ్ళకి ఇవన్నీ వస్తున్నాయండి. అలాగే గణితాభివృద్ధి కూడా ఇవ్వటండి. నెంబర్స్ ఇలా మేము సెట్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నాము. ఇలా గడియారం లాగా పెట్టుకున్నాము. వీటి ద్వారా గణితాభివృద్ధి జరుగుతుందని తల్లులకి, పిల్లలకి తెలియజేయడము అవుతుంది. అలాగే సామాజిక భావోద్వేగ అభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి. ఇక్కడ సాంస్కృతిక అభివృద్ధులు అనేది స్వాతంత్ర దినోత్సవం డే, భావోద్వేగాలు అంటే ఇగో ఆ మూమెంట్స్ బట్టి పిల్లలు భావోద్వేగం ఎలా చేస్తారనేది ఇక్కడ మేము TLMs ద్వారా పెట్టించుకున్నామండి. ఇలాగనేది ప్రతిదీ TLMs ద్వారాగానే మా పిల్లలకి చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈవేళ మాకు
గ్రాడ్యుయేట్స్ డే కదండి, గ్రాడ్యుయేట్స్ డే కాబట్టి ఇలాగా పిల్లల్ని క్యాప్లు అనేవి రెడీ చేసుకున్నామండి. మా పిల్లలతో వచ్చే మదర్స్ని మాకు 2 years వరకు ఆ పిల్లల్ని మా దగ్గర ఉంచారు కాబట్టి మదర్స్ని కూడా వాళ్ళని మేము కొంచెం సన్మాన కార్యక్రమంలో చేయడానికి అనేవి ఇలా బొకేను కిరీటం అనేది మేము రెడీ చేసేసుకున్నామండి. అలాగే ఇక్కడ ప్రతివి టీఎల్ఎఫ్స్ ద్వారాగే పెట్టేసుకున్నామండి. మేధాభివృద్ధి కోసమని ఇలా మేము టీఎల్ఎఫ్స్ ద్వారాగా చేసి పెట్టేసుకున్నామండి. అలాగే మా పిల్లలతో తయారు చేసినటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఇలాగా వాళ్ళకి ఏ ఇష్టమో ఆ ఇష్టం ప్రకారంగా ముద్రలు అనేవి అక్కడ వేశారు. అక్కడ వాళ్ళు అరచేతి అచ్చులు అనేవి వేశారు. అలాగే ఇక్కడ సృజనాత్మక అంటే మట్టితో అంటే మామూలుగా పిక్చర్స్ ఇస్తే వాటితో గమ్మను అంటించి ఇసుకున్న దానిపైన వేసి ఆ సృజనాత్మక కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ కూడాను సృజనాత్మక కార్యక్రమాలు అనేవి ఇక్కడ పెట్టారు. అలాగే అక్కడ యాప్లు ఆకారం వేస్తే చేతికి కలర్స్ పేపర్స్ను రౌండ్స్ చుట్టి వాటిని అక్కడ సెట్ చేయడం అనేది జరిగింది. బర్డ్స్ వేస్తే అలాగా కలర్స్ వేయడం జరిగింది. అలాగే పిల్లలు వచ్చేటప్పుడు హాజరు కోసం అనేసి అటెండెన్స్ ఎలాగా పలకాలి ఎలా చెప్పాలి అనేది ఇలా టీఎల్ఎంస్ ద్వారా మేము చెప్పిస్తున్నామండి. ఇక్కడ గణితాభివృద్ధి కోసం అనేసి ఇవన్నీ అరచేతి ఫింగర్స్ని చూపిస్తూ అక్కడ నెంబర్ని సెట్ చేయడం జరిగింది. అంగన్వాడీ సేవలు అనేవి ఇలాగా ఫోటో పిక్చర్ ద్వారా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అలాగే గ్రోత్ను ఏ స్కేల్లో మనము పరికరాలను ఉపయోగించాలనేది ఇక్కడ మొత్తం రాసి వాటిని ఇక్కడ వాళ్ళు పిక్చర్ని ఫోటో ద్వారా చూపించడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ మునగాకు పొడి ఎంత పిల్లలకి ఇంపార్టెంట్ అనేది వాటి కోసము తెలియజేయడం జరిగినది. అలాగే ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ని కూడా ముందుగా అప్పటి నుండి మేము జాయిన్ అయినటువంటి అప్పటి నుండి ఇలా మేము కొన్ని తీసి ఇలా పెట్టేసుకున్నామండి. ఇలా మేము ఇలాగా సెట్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే హాయ్ పిల్లలు, హాయ్ చిల్డ్రన్స్, మేడం నోదా కమ్. Friends, how are you children? Fine. Okay. Nota come. నేనేం చెప్పమ్మా? Very good. Thank you, ma. Stop. Gautam, come. Gautam, నీ నేమ్ చెప్పమ్మా? My name is Gautam. Happy preschool. Happy preschool. Education. Thank you, madam. Thank you. కిచెన్ గార్డెన్ అండి. ఇక్కడ నేను కూరగాయల మొక్కలు, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అల్లం కూడా మేము పెట్టేసుకున్నాము. అలాగే కరివేపాకు, ఉప్పాయి, ముల్లంగి ఇలాగా పెట్టుకున్నాము, వంకాయ, అలాగే ఇక్కడ కొన్ని పూల మొక్కలను పెట్టేసుకున్నాము. ఇటువైపు అన్నీ పూల మొక్కలేనండి ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ పుదీనా, తోటకూర, వంకాయ, పుదీనా ఇలాగా చెట్లు మొక్కలు ఇవన్నీ పెట్టుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో మా పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది మేము అందించడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ.
నమస్తే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.